రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. రైళ్లన్నీ కూడా రద్దీగా మారాయి. బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ వాహనాలకైతే అసలు లెక్కే లేదని చెప్పుకోవాలి. రహదారులపై కార్లన్నీ కూడా బార్లు తీరి కనిపిస్తున్నాయి. రహదారులు సరిపోనంతగా సంక్రాంతి ప్రయాణం కిక్కిరిసిపోయింది. పుట్టిన పల్లెతో అనుబంధాన్ని పదిలం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు ప్రయాణ కష్టాలను సైతం భరిస్తూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. పిల్లలు పెద్దలతో కలిసి లక్షల కుటుంబాలు సొంత ఊళ్లకు పయనమయ్యాయి. రెండో శనివారం, ఆదివారం, ఆ తర్వాత పండుగ, ఇలా వరుస సెలవులు రావడంతో నగరవాసులంతా కూడా స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ జర్నీల విషయాల గురించి అండ్ రద్దీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు అలాగే బస్ స్టేషన్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చిరంజీవి విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి సురేష్ సిద్ధంగా ఉన్నారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం విశాఖ నుంచి అప్డేట్స్ తీసుకుందాం. చిరంజీవి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అటు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అంతా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి ప్రయాణికులతో. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎస్ఎక్సీ ప్రస్తుతం అయితే విశాఖలో పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు మొత్తం రైల్వే స్టేషన్ అన్ని కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా సొంత ఊర్లకి ఎక్కడున్నా సరే పండగలకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలోనే ఈసారి విశాఖ నుండి 20 ప్రత్యేక ట్రైన్లు కూడా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం మొత్తం రద్దీతో కిటకిటలాడుతుంది. ప్రతి ట్రైన్ కూడా అసలు రిజర్వేషన్ కూడా జనరల్ బోగీలను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఇది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి ఎక్కువగా సొంతూర్లకు ఉత్తరాంధ్రకు వెళ్ళిన వాళ్ళంతా కూడా తిరిగి వస్తుంటారు. ఈ క్రమంలోనే పూర్తిగా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అయినటువంటి విజయనగరం, శ్రీకాకుళం, అటు ఇచ్చాపురం అటువైపు కూడా మొత్తం వీళ్ళంతా కూడా వెళ్తుంటారు. అంతేకాకుండా విశాఖ మీదుగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడ వీటన్నిటికి కూడా వెళ్లే ప్రయాణికులతో మొత్తం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పెట్టుకుని ప్రస్తుతం అయితే 20 ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దానికి అదనంగా 4 బోగీలను యాడ్ చేసి సంక్రాంతి రద్దీ ఉన్నంత సేపు కూడా ఈ విధంగా బోగీలు నడిపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు బస్టాండ్లు కూడా పూర్తిగా రద్దీగా ఉంటున్నాయి. ఎందుకంటే ట్రైన్లో అందరికీ వీలు కాకపోవడంతో అందరూ ఆ బస్సులను కూడా నమ్ముకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఆర్టీసీ కూడా సుమారు 100 నుండి 150 బస్సులను కూడా వేయడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా విపరీతంగా టికెట్లు పెంచి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ సంబంధించి అయితే మాత్రం చాలా అంటే 2 నెలలు 3 నెలల నుంచి రిజర్వేషన్ ముందుగా చేసుకున్నారు. అయినా సరే కొంతమందికి రిజర్వేషన్ లేక ఇలా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఒక 20 ప్రత్యేక ట్రైన్లు కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు హైదరాబాద్ నుండి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎక్కువగా వలసలకు వెళ్ళుంటారు. వాళ్ళతోనే ఎక్కువగా కిటకిటలు ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖకు కూడా చాలా మంది ఉద్యోగరీత్యా అదేవిధంగా చదువుల నిమిత్తం వచ్చి ఉంటారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అంతా కూడా సెలవుల నిమిత్తం శని ఆదివారాలు కావడంతో ముందుగానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ అయితే మాత్రం పూర్తిగా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. పండగ రేపు మొదలవుతుంది కాబట్టి గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తి రద్దీ వాతావరణంతో విశాఖ రైల్వే స్టేషన్తో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఫుల్గా రద్దీ వాతావరణం అయితే కనిపిస్తుంది. అక్షయ్. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ తో అక్కడ ఉన్నటువంటి రద్దీకి సంబంధించి. వాట్ యు భాస్కర్? సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లే వాహనాలతో 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాల రద్దీతో నిండిపోయింది. ప్రస్తుతం వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి ఉంది. గడిచిన 48 గంటల్లో ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం 1,70,000 వాహనాలు గడిచిన 48 గంటలుగా టోల్ ప్లాజాను దాటుకొని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సంక్రాంతి పండుగను తమ సొంత ఊళ్ళో జరుపుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని విడిచి పల్లెలకు జనమంతా కూడా బాటపట్టిన నేపథ్యంలో వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు 1,70,000 వాహనాలు, మరొక 40,000 వాహనాలు ఈరోజు సాయంత్రం వరకు టోల్ ప్లాజాను దాటుకొని వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు టోల్ నిర్వాహకులు కావచ్చు, పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా యాదాద్రి జోన్
నుండి అంటే పంతంగి టోల్ ప్లాజాను దాటుకొని భారీగా వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఏపీ వైపు కావచ్చు, ఇటు ఖమ్మం నల్గొండ జిల్లాలకు వెళ్లే వాహనాలన్నీ కూడా కంపల్సరీగా ఈ పంతంగి టోల్ ప్లాజాను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వాహనాల రద్దీ పంతంగి టోల్ ప్లాజా వరకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాదాద్రి జోన్ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా 400 మంది పోలీసులు రోడ్డుపైనే ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసుల్ని మోహరించారు. దాని తర్వాత రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను రెగ్యులేట్ చేస్తూ వెనుకకు నెమ్మదిగా పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద గతంలో భారీగా వాహనాలు జామ్ అయ్యేవి, ఫాస్టాగ్ స్కాన్ అవ్వడానికి సమయం పట్టింది. కానీ ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా, సాంకేతిక సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు యాదాద్రి జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు నల్గొండ సూర్యాపేట జిల్లా పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. రోడ్లపైనే ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే డివైడర్స్ కావచ్చు, యూటర్న్ కావచ్చు, లెఫ్ట్ టర్న్ కావచ్చు, వీటి చోట ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ వాహనాలు హైవే వెంట కూడా వెళ్తాయి. కాబట్టి భారీ వాహనాలు వెళ్లే సమయంలో కూడా ట్రాఫిక్ జామ్ ఓవర్టేక్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైవే వెంట ఎప్పుడైనా భారీ వాహనాలు నెమ్మదిగా కలుతున్న సందర్భంలో వాటిని పూర్తిగా పక్కకు ఉంచి కొద్ది హోల్డ్ చేసే ఏర్పాట్లు కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా హైదరాబాద్ నుంచి పల్లెలకు సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకొని వెళ్లే వారంతా కూడా సజావుగా ప్రశాంతంగా వెళ్ళి తిరిగి మళ్ళీ హైదరాబాద్కు చేరుకునే విధంగా ఒక సమన్వయంతో అయితే పోలీసులు పనిచేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. నల్లి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మనం విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రద్దీకి సంబంధించిన అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు సురేష్. నగరాలు మొత్తం ఖాళీ అయ్యి పల్లె బాట పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు బస్సులతో పాటు రైళ్లు, ఇతర వాహనాలు కూడా పూర్తిగా రద్దీగా మారుతున్న పరిస్థితి. అయితే రైళ్లలో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు చేస్తున్నారు. అదేవిధంగా బస్సులను కూడా పూర్తి స్థాయిలో ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీతో బస్సులు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు టెక్కీలతో పాటు సాధారణ ప్రజలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలు మొత్తం రద్దీగా మారుతున్నాయి. దాదాపు నిన్న ఉదయం ఏదైతే ఈ రద్దీ ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఆ రద్దీ అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి. గంటకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఆర్టీసీ రెగ్యులర్ గా తిరిగే సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఈ సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దాదాపు 350 పైగా ఈ ప్రత్యేక బస్ సర్వీసులను కూడా ఆర్టీసీ నడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు ఏదైతే చెన్నైతో పాటు బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయాణికులు పోటెత్తుతున్న నేపథ్యంలో బస్సులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫుల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఖాళీగా తక్కువ రద్దీ ఉండే రోడ్లకు సంబంధించిన బస్సులను కూడా ఈ రద్దీగా ఉండే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక బస్ సర్వీసులుగా తిప్పుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు కళాశాలలు కూడా సెలవు దినాలు కావడంతో ఆర్టీసీ అధికారులు ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన బస్సులను కూడా ఈ ఆర్టీసీ కోసం వినియోగించుకుంటున్న పరిస్థితి. ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఏలూరు వైపుకు, అదే ఏలూరు దాంతోపాటు భీమవరం రూట్లకు తిప్పేందుకు మాత్రం ప్రస్తుతం ఈ ఆర్టీసీ ప్రైవేటు బస్సులను మాత్రం ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏదైతే కళాశాలకు సంబంధించిన బస్సు ఉందో ఈ బస్సును ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు తాత్కాలిక అద్దె ప్రాతిపదికపై తిప్పుతా ఉన్న పరిస్థితి. ఇవాళ సాయంత్రం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు మాత్రం ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను కూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రైవేటు విడిగా ఉండే అంటే టూరిస్ట్ బస్సులను, అదేవిధంగా కళాశాల బస్సులను కూడా తమకు అందుబాటులోకి తెచ్చుకొని తిప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఆర్టీసీకి సంబంధించి రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతున్న పరిస్థితి. ఇటు ఆర్టీసీ బస్టాండ్లు కూడా ఈ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, అది పరిస్థితి. అటు రైల్వే స్టేషన్లో, ఇటు బస్ స్టాండ్లలో, అలాగే టోల్ ప్లాజాల వద్ద కూడా మనం పరిస్థితి చూస్తున్నాం. ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పటి వరకు చూసినట్టయితే 1,00,000కు పైగా వాహనాలు ఇటు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు తరలి వెళ్తున్నట్టుగా చెబుతున్నారు.